కడప అడ్డాగా టీడీపీ మహానాడు జరగబోతోంది. జగన్ ఇలాకాలో పసుపు జెండాలు రెపరెపలాడించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారా? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడప సీట్ను గెలుచుకున్న టీడీపీ జిల్లాను క్లీన్ స్వీప్ లక్ష్యంగా పార్టీ అధినేత అడుగులు వేస్తున్నారా? జగన్ ఇలాకాలో మహానాడును జరపాలని టీడీపీ పాలిట్ బ్యూరో తీసుకున్న కీలక నిర్ణయం దేనికి సంకేతం? డీటెయిల్స్ ఈ స్టోరీలో. విపక్ష నేత వైఎస్ జగన్ ఇలాకాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురిపెట్టారు. జగన్ అడ్డా కడప జిల్లాలోని ప్రతి గడప గడపలో పసుపు జెండాలు రెపరెపలాడాల్సిందే అన్న లక్ష్యంతో రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కడప సీటును గెలుచుకున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో జిల్లా మొత్తాన్ని క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పార్టీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకు వెళుతున్నారు. ఇన్నేళ్లుగా కడప అంటే వైఎస్ఆర్ అడ్డా, వైఎస్ మరణం తర్వాత జగన్ అడ్డాగా మారింది. అయితే ఆ నానుడిని బద్దలు కొట్టేందుకు రాజకీయ చాణక్యుడిగా పేరున్న చంద్రబాబు నాయుడు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ కడప కోటను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. జగన్ ఇలాకాలో సైకిల్ పరుగులు తీయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. జగన్ ఇలాకా కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన టీడీపీ అధినేత చంద్రబాబు అందులో భాగంగానే ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నాడు చంద్రబాబు నివాసంలో జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మహానాడును వైసీపీకి అడ్డాగా మారిన జగన్ ఇలాకా కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించినందున ఈసారి మహానాడును 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కడపలో 7 సీట్లను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. గత 3 దశాబ్దాల కాలంలో పార్టీకి ఇదే అతిపెద్ద విజయం. అందుకే ఈసారి అక్కడ మహానాడును నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. టీడీపీ మహానాడును ప్రతి 2 ఏళ్లకు ఓసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈసారి కడపలో గతం కంటే ఘనంగా నిర్వహించాలని పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. మే 27, 28 తేదీల్లో మహానాడు తీర్మానాలు, 29న భారీ బహిరంగ సభ నిర్వహించేలా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పసుపు జెండాను ఎగరవేసి రాష్ట్రంలో టీడీపీకి తిరుగులేదనేది నిరూపించాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే జగన్ ఇలాకా కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా రెడ్డెప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అంజాద్ పాషాపై ఆమె 18,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ గెలుపుతో కడపలో ఊహించని విధంగా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. మాధవిరెడ్డి గెలుపు తర్వాత ఇటీవలే వైసీపీ నుంచి దాదాపు 8 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు కూడా టీడీపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. రాబోయే రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ కూటమి ఖాతాలోకి వెళ్లే పరిస్థితి ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు కడపలో ఏ విధంగా అయితే టీడీపీ జెండాను ఎగురవేశామో అదేవిధంగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా టీడీపీ బలం ఉందనేది నిరూపించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో పులివెందులలో వైఎస్ జగన్కు పోలైన ఓట్ల శాతం భారీగానే తగ్గింది. 2019లో 91,000 ఓట్ల మెజారిటీ జగన్ గెలిస్తే 2024 ఎన్నికల్లో మాత్రం 61,687కు మెజారిటీ తగ్గింది. అంటే దాదాపు 30,000 ఓట్లు తగ్గాయి. 30,000 ఓట్లు తగ్గడం అంటే మామూలు విషయం కాదు. తన సొంత ఇలాకాలోనే జగన్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి ఉండదు. 2029లో జరిగే ఎన్నికల్లో జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేయాలని, పులివెందుల టీడీపీ జెండా ఎగరేయాలని లక్ష్యంతో పార్టీ అధినేత చంద్రబాబు పులివెందులపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కడప జిల్లా
ఆ కుటుంబానికి కంచుకోటగా మారింది. ఒక్క సీటు గెలుచుకోవడమే టీడీపీకి గగనంగా మారింది. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత అదే సెంటిమెంట్ ఊపులో వైఎస్ జగన్ మంచి ఫలితాలు సాధించినా అధికారం అందిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటపడడంతో కుటుంబంలో కూడా చీలికలు వచ్చాయి. వివేక హత్య కేసుతో ప్రజల్లో పలుకుబడి కోల్పోయారు. చివరికి సొంత తల్లి చెల్లి కూడా దూరం కావడంతో జగన్ పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. జగన్ పైనే కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల కూడా జనాల్లో విశ్వాసం నమ్మకం తగ్గుతూ వస్తోంది. జగన్ను నమ్మేవారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతోంది. ఒక్క కడప జిల్లానే కాదు, వైసీపీ కంచుకోటలన్నింటిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ పెట్టారట. వైసీపీ కంచుకోటల్ని స్వాధీనం చేసుకునేందుకు సరికొత్త స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నారు. 2024లో ఏ విధంగా అయితే క్లీన్ స్వీప్ చేసిందో అదేవిధంగా వచ్చే 2029 ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీపే లక్ష్యంగా చంద్రబాబు సరికొత్త రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏపీలో ఒకప్పుడు చాలా స్థానాలు టీడీపీకి కంచుకోటలుగా ఉండేవి. కానీ జగన్ రాకతో ఆయా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లి ఆ పార్టీకి కంచుకోటలుగా మారాయి. అలాంటి నియోజకవర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫుల్గా ఫోకస్ పెట్టారట. తిరిగి వాటిని టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. వాటిలో టీడీపీ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.